నమస్తే అండి, వెల్కమ్ టు విజయ మా ఊరు ఛానల్. నేను విజయలక్ష్మిని. తిరుమల క్షేత్రానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడిన తిరుమల వైభవం సిరీస్ని మీకు అందిస్తున్నాను కదా. మరి నిన్నటి వీడియోలో తిరుమల క్షేత్రానికి వెళ్లే నడక మార్గాలు ఎన్ని ఉన్నాయి, ఏ మార్గంలో ఏ ప్రముఖులు తిరుమల కొండకు చేరుకున్నారు, ఆ నడక మార్గాల యొక్క ప్రాశస్త్యం ఏంటి, నడక మార్గాల్లో ఉన్నటువంటి విశేషాలేంటి, మహత్యాలేంటి, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం కదా. అయితే ప్రస్తుతం మనం తిరుమలకు వెళ్ళాలి అంటే నడిచి వెళ్ళిన వారు వెళతారు, నడిచి వెళ్ళలేని వారు బస్సులు లేదా క్యాబ్లు లేదా స్వంత వాహనాల్లో వెళుతూ ఉంటాం. అలా వెళ్ళడానికి చక్కటి రోడ్డు మార్గం కూడా మనకుంది. మరి ఈ వాహన మార్గం ఎలా ఉంటుంది, పూర్వపు రోజుల్లో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా మారింది, అసలు ఈ విధంగా తిరుమల కొండకు ఘాట్ రోడ్డు వేయడానికి ప్రారంభం ఎక్కడ జరిగింది, ఆ ఘాట్ రోడ్డు చరిత్ర ఏంటి అన్నది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. తిరుమల ఈ పేరు వినగానే వెంటనే మన కళ్ల ముందు కదిలేది నిలువెత్తు వెంకన్న రూపమైతే, ఆ వెనువెంటనే మన కళ్ల ముందు కనిపించేది మెలికలు తిరుగుతూ సాగిపోయే ఘాట్ రోడ్డు. ఎత్తైన కొండలు, ప్రమాదకరమైన మలుపులు, మెలికలు తిరిగిపోతూ సాగిపోయే రోడ్లు, ఆ రోడ్డు కిరువైపులా ఎత్తైన కొండలు, స్వామివారి రూపాన్ని కళ్లకు కట్టే శిఖరాలు, పేరుకు తగినట్టుగా కనిపించే గరుడాద్రి లాంటి కొండలు, పచ్చిక బయళ్ళు, చిన్నపాటి అడవులను తలపించే చెట్లు, వాటి మధ్యలో తిరుగాడుతున్న వన్యప్రాణులు, చిన్న చిన్న సెలయేళ్లు, అడుగడుగున అందం, ఆనందం, ఆహ్లాదం, ఉత్కంఠ, ఇలా అడుగడుగున ఆ దేవదేవుని సృష్టి చిత్రాన్ని ఆవిష్కరించే ప్రకృతి చిత్రం కళ్ల ముందు కనబడుతుంటే ఆహ్లాదంగా సాగిపోయే అద్భుతమైన ప్రయాణం తిరుమల ప్రయాణం. నడక మార్గం ద్వారా కాకుండా బస్సులో లేదా ఏదైనా వాహనం మీద ఏడుకొండలవాడి సన్నిధికి చేరుకోవాలంటే వెళ్లాల్సింది ఈ ఘాట్ రోడ్డు ద్వారానే. మరా ఘాట్ రోడ్డు చరిత్ర ఏంటో ఒక్కసారి చూద్దాం. నిజానికి తిరుమల ఘాట్ రోడ్డుకు పెద్ద చరిత్రే ఉంది. ఎందుకంటే సాంకేతిక నైపుణ్యం అంతగా అభివృద్ధి చెందని రోజుల్లో కొన్ని దశాబ్దాల క్రితం ఇంత ఎత్తైన కొండల మీద రోడ్డు వేయడం అంటే అది ఘన చరిత్రే కదా. మొదట్లో స్వామివారిని దర్శించుకోవాలంటే దట్టమైన అడవి మార్గాల్లో నడుచుకుంటూ వెళ్లేవారు భక్తులు. రాను రాను స్వామి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో కొండ మీదకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం అప్పటి మద్రాస్ పాలకుల సూచన మేరకు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం కొండ మీదకు రోడ్డు వేసేందుకు సంకల్పించింది. అయితే దీన్ని గురించి విని కొందరు నవ్వుకున్నారు, కొందరు ఆశ్చర్యపోయారు, మరికొందరు ఎగతాళి చేశారు. ఇది జరిగే పనేనా అనుకున్నారు. ఎత్తైన, క్లిష్టమైన, దట్టమైన ఆ శేషాచలం అడవుల్లో, కొండల్లో రోడ్డు వేయడం ఎంతవరకు సాధ్యం, ఇది అసాధ్యం అనుకున్నారు. మరి ఇలా అందరి ఆశ్చర్యాలకు, అపహాస్యాలకు కారణమైన రోడ్డు తిరుమల కొండ మీదకు ఎలా సాధ్యమైంది, దీనిని సాధ్యం చేసి చూపింది ఎవరు, ఆ చరిత్రేంటి? సుసాధ్యమైన అసాధ్యం తిరుమల ఘాట్ రోడ్డు. శేషాచలం కొండల్లో తిరుమల కొండ మీదకు రోడ్డు మార్గం వెయ్యడం అస్సలు సాధ్యం కాదు అని అందరూ అనుకున్న సమయంలో ఆ అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించారు మన మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఆనాటి మద్రాసు గవర్నర్ సర్ ఆర్థర్ హోప్ ఈ కొండల్లో సర్వేలు చేయించి ఘాట్ రోడ్ని నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదనను బ్రిటిష్ ప్రభుత్వం ఆమోదించిన వెంటనే ఘాట్ రోడ్డు నిర్మాణ బాధ్యతలను ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు అప్పగించారు. సాంకేతిక పరిజ్ఞానం అంతగా అందుబాటులో లేని ఆ రోజుల్లో ఎత్తైన కొండల్లో, దట్టమైన అడవుల మధ్యలో ఘాట్ రోడ్డు నిర్మించడం అంటే మాటలు కాదు, ఒక సవాలు, పెను సవాలు. ఆ సవాలుని స్వీకరించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య అత్యంత క్లిష్టమైన ఘాట్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారు. ఈ ఘాట్ రోడ్డు నిర్మాణంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఎక్కడా వెనక్కి తగ్గకుండా పటిష్టమైన, నిర్దిష్టమైన ప్రణాళికను రూపొందించి ఘాట్ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభించారు. వందలాది మంది కార్మికులతో శరవేగంగా పనులు కొనసాగించారు. మొత్తం 57 మలుపులతో అందులో పటిష్టమైన ప్రణాళికను రూపొందించుకున్నారు. అప్పట్లో ఈ పనులు చేసిన వారికి మగవారికి రోజుకు 6 అణాలు, ఆడవారికి 4 అణాలు చొప్పున కూలి ఇచ్చేవారట. 1943 సంవత్సరంలో ఈ ఘాట్ రోడ్డు పనులు మొదలుపెట్టి 1944 ఏప్రిల్ మాసంలో పూర్తి చేశారు. పనులు పూర్తయిన తర్వాత ఆ రోడ్డు మీద మొదటిసారి తన కారులో ట్రయల్ రన్ నిర్వహించి ఎంతో ఆనందపడ్డారట మోక్షగుండం విశ్వేశ్వరయ్య.
అదే నెల ఏప్రిల్ 10వ తేదీన అప్పటి మద్రాస్ గవర్నర్ ఆర్మూర్ హోప్ ప్రారంభించారు. అలిపిరి దగ్గర సముద్ర మట్టానికి కేవలం 150 మీటర్ల ఎత్తు ఉండగా శిఖరం పైకి పోయేటప్పటికి సుమారు 976 మీటర్ల ఎత్తు ఉండడంతో ఈ రోడ్డు మొత్తం 57 మలుపులు, 36 హెయిర్ పిన్ బెండ్స్ అంటే క్లిష్టమైన సన్నటి మలుపులతో నిర్మించారు. తిరుమల ఘాట్ రోడ్ నిర్మాణం జరిగిన తర్వాత ఆ రోడ్డు మీద ఏ వాహనాలు ఎలా వెళ్ళాయి, తిరుమల 2వ ఘాట్ రోడ్ నిర్మాణం ఎప్పుడు ఎలా జరిగింది, ఈ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమల ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తయిన నాటి నుండి దాదాపు 30 ఏళ్ల పాటు తిరుమలకు రాకపోకలు అంటే కొండ మీదికి వెళ్లడం తిరిగి రావడం కూడా ఈ ఘాట్ రోడ్డు ద్వారా మాత్రమే జరిగాయి. మొదట్లో భక్తులు ఎక్కువగా ఎద్దుల బళ్ళు, గుర్రపు బళ్ళు ఉపయోగించి వెళ్లేవారు. అప్పట్లో బస్సులు, ప్రైవేటు వాహనాలు చాలా తక్కువగా ఉండేవి. ఆ రోజుల్లో రోజుకి సుమారు 700 నుంచి 800 మంది వరకు భక్తులు వచ్చేవారట. భక్తుల సంఖ్య పెరగడంతో ప్రభుత్వం భక్తుల కోసం తిరుపతి నుంచి తిరుమల కొండ మీదకు 2 బస్సులు ప్రారంభించింది. ఈ 2 బస్సులు తిరుపతిలోని మొదటి సత్రం నుంచి రోజుకు 3 సర్వీసులుండేవి. అవి కూడా రాత్రి 7 గంటల వరకే. తిరుమల నుంచి రాత్రి 7 దాటితే బస్సులుండేవి కావు. అయితే రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో బస్సుల సంఖ్య కూడా పెంచడం జరిగింది. ఈ పరిస్థితుల్లో రాక పోక అన్నీ ఈ ఘాట్ రోడ్డు మీదే జరుగుతుండడంతో పరిస్థితి ఇబ్బందిగా మారింది. దాంతో తిరుమలకు వెళ్లడానికి అంటే కొండపైకి వెళ్లడానికి ఈ ఘాట్ రోడ్డు వాడాలని, తిరుమల నుంచి దిగువ తిరుపతికి రావడానికి 2వ ఘాట్ రోడ్డు నిర్మించాలి అన్న ప్రతిపాదన వచ్చింది. ప్రతిపాదనలు కార్యరూపం దాల్చడంతో 1961లో టీటీడీ 2వ ఘాట్ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఈ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. మొదటి ఘాట్ రోడ్డు కేవలం సంవత్సర కాలంలోనే నిర్మాణం జరిగితే ఈ 2వ ఘాట్ రోడ్డు నిర్మాణం 12 ఏళ్ల పాటు కొనసాగింది. 1973లో అప్పటి టీటీడీ చైర్మన్ గోకరాజు గంగరాజు 2వ ఘాట్ రోడ్డును ప్రారంభించగా 1974 సెప్టెంబర్ 3న కొత్త టీటీడీ చైర్మన్ చెలికాని అన్నారావు చేతుల మీదుగా భక్తులను అనుమతించారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్డు నిర్మించి 75 సంవత్సరాలు గడిచినా కానీ ఇప్పటికీ కూడా ఆ రోడ్డు నాణ్యత దెబ్బతినలేదని, కొండచర్యలు విరిగిపడలేదని, ఇది చాలా అరుదైన విషయమని ఇంజనీర్లు చెప్తుంటారు. అయితే దాని తర్వాత నిర్మించిన 2వ ఘాట్ రోడ్లో మాత్రం 11వ కిలోమీటర్ నుండి 17వ కిలోమీటర్ మధ్య ప్రమాదకర మలుపులు ఎక్కువగా ఉండడం, అక్కడ రాక్ కంపోజిషన్ గట్టిగా లేకపోవడం వల్ల అప్పుడప్పుడు చిన్న చిన్న ప్రమాదాలు జరగడం, కొండచర్యలు విరిగిపడడం లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇది తిరుమల ఘాట్ రోడ్డు వెనుక ఉన్నటువంటి చరిత్ర. ఇక శేషాచలం కొండల్లో దశావతారాలలో 2 అవతారాలు ఒకేసారి ఒకే దగ్గర మనం చూస్తాం. ఆ అవతారాలేంటి? ఆ 2 అవతారాలు శేషాచలం కొండల్లో ఎప్పుడు ఏ సందర్భంలో కలుసుకున్నాయి అన్న విశేషాలు రేపటి వీడియోలో తెలుసుకుందాం. మరంతవరకు సెలవు. నమస్తే.